3 రోజుల్లో 11 మంది దేశద్రోహుల బండారం బయటపడింది. దేశానికి చెందిన రహస్యాలను శత్రువుకి చేరవేస్తున్నారు. పెహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తాన్ గూఢచారులపై ఇంటెలిజెన్స్ వర్గాలు దృష్టి సారించాయి. ముఖ్యంగా హర్యానాకి చెందిన ఇన్ఫ్లుయెన్సర్ జ్యోతి మల్హోత్రా అరెస్టుతో దర్యాప్తు సంస్థలకు కీలక ఆధారాలు లభించాయి. పాకిస్తాన్తో పాటు పలువురు విదేశీ పర్యటనలు చేసిన ఇన్ఫ్లుయెన్సర్లు కార్యకలాపాలు, కదలికలపై నిఘా సంస్థలు దృష్టి సారించాయి. దీంతో విస్తుకోల్పోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దేశంలోని ప్రముఖ ఆలయాల వద్ద రీల్స్ చేస్తున్నట్టు కనిపించి గూఢచారులు వాస్తవానికి అక్కడ సైనిక సమాచారాన్ని పాక్ గూఢచారానికి, ఇంటెలిజెన్స్ సర్వీస్కి, ఐఎస్ఐలకు చేరవేస్తున్నారు. కొన్ని సిమ్ కార్డులను తీసుకుని వాటి ద్వారా పాకిస్తాన్ ఐఎస్ఐ గూఢచారులు వాట్సాప్ అకౌంట్స్ తెరిచేందుకు సహకరించారు. మొబైల్ యాప్ల ద్వారా ఎన్క్రిప్ట్ విధానంలో సమాచారాన్ని పంపుతున్నారు. గూఢచర్యం ఆరోపణలతో అరెస్ట్ అయిన వారిలో విద్యార్థులు, సెక్యూరిటీ గార్డ్తో పాటు సాధారణ పౌరులు, మొబైల్ యాప్ డెవలపర్స్ ఉన్నారు.